కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమ రాహు, వ్యయంలో బుధాదిత్య రాజయోగము, అలాగా ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరి ఆదివారం అమావాస్య సందర్భంగా అనగా 14వ తారీఖు ఆదివారం రోహిణీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య, 15వ తారీఖున మృగశిర నక్షత్రం సోమవారంతో కూడుకున్న సోమవతి అమావాస్య సందర్భంగా మీరు ఇప్పటికే జలగండాల చేత, అగ్నిగండాల చేత, వాయుగండాల చేత, యంత్రాలతో, ఆయుధాలతో, అనేక రకాలమైన సమస్యలతో మీరు సతమతమవుతున్నారు కనుక నరదృష్టి, శత్రు ప్రభావాలు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, అనేక ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యతో విలవిలలాడుతున్నారా? ఏకైక చక్కటి పరిష్కార మార్గం ఏమిటనగా ఈ అమావాస్య సందర్భంగా ఇంటికి గుమ్మడికాయని దిష్టి తీసి పగలగొట్టండి, ఇంటికి ఒక బుర్ది గుమ్మడికాయ కట్టండి, కొబ్బరికాయలో దీపాన్ని పెట్టి ఈ దీపాన్ని చాకలి వారికి దానం చేసినట్లయితే నారికేల దీపం చేత అఖండ లక్ష్మి కటాక్షం కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.